హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తాజా అంశాలు, రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన రాజకీయ వాతావరణం ఏంటి అనేది కూడా ఈరోజు మనం ప్రధానంగా కూడా చర్చించబోతున్నాం. మిత్రులారా, మీ అందరికీ చెప్పేది ఒకటే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న విస్తృతమైన అంశాలు ఏంటి, వాటితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న అనేక అంశాల గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం. కొన్ని ప్రధానంగా కూడా మనం చెప్పదలుచుకుంటే, నిజానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలు వాతావరణం ఏంటి అనేది కూడా మీతో చర్చించబోతున్నాను. ఎందుకంటే మిత్రులారా, ఇప్పటి వరకు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తవాలన్నింటినీ కూడా యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా గుర్తించాలి. ఈ తెలంగాణలో జరుగుతున్న విషపు ప్రచారాన్ని, బీజాలను కూకటి వేళ్లతో ఎక్కడికక్కడికి కూడా పెకిలించాల్సిన అవసరం ఉంటుంది. ఇక వాటితో పాటు ఈ రాష్ట్రంలో జరుగుతున్న నేతల యొక్క వారు, అంటే రాజకీయ నాయకులకు సంబంధించి ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ యొక్క మాటల పలుకులు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనం ప్రధానంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కొన్ని విచిత్ర సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. వారి వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను మభ్యపెట్టి, ప్రజలకు పూర్తి స్థాయిలో ఓటు బ్యాంకును వాళ్ళ గుప్పిట్లో, అంటే వాళ్ళ ఖాతాలో వేసుకున్న తర్వాత ప్రజలను విస్మరిస్తున్న పరిస్థితులు కూడా కనబడ్డాయి. సో నిజానికి ఏం జరుగుతుంది, అలాంటి పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయా లేవా, నిజమైన రాజకీయం చేస్తున్నారా, ప్రజలకు సేవ చేసే పరిస్థితి చేస్తున్నారా లేదా అనేది కూడా మనం పూర్తి స్థాయిలో కూడా చర్చిద్దాం. రైట్, ఇప్పటి వరకు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కానీ ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ ఒక చిత్ర విచిత్రమైన ప్రచారం చేస్తుందండి. ఇది మీరు చూసే ఉంటారు. గాడిది గుడ్డు అనేది యనుమల రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలు ప్రధానంగా చర్చనీయాంశంగా మారిన ఈ ఫోటో. అసలు ఎందుకు ఈ విధంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు? రేవంత్ రెడ్డి నిజంగా కూడా ఏమిచ్చిండు, ఏం తెచ్చిండు, తెలంగాణ ప్రజలకు న్యాయం చేసిండా, అన్యాయం చేసిండా? వాస్తవ విషయాలను మనందరం కూడా మాట్లాడుకోవాలి. తెలంగాణ ప్రజలారా, దయచేసి కూడా ఈ లైవ్ను ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. అసలు ఏం జరిగింది తెలంగాణలో, ఏమైంది అనే విషయాన్ని మనం చర్చిద్దాం. ఒక్కసారి చూడొచ్చు. ఇది ప్రధానంగా కూడా ఆయన పట్టుకున్న ఫోటో పిక్చర్కు సంబంధించి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రధానంగా కూడా ప్రచారం చేస్తుంది. ఈ గాడిద గుడ్డు అనేది ఏంటి, ఈ గాడిదలు ఎవరు, ఆ గుడ్డు ఎక్కడిది అనేది ఈరోజు మీకు తేటతెల్లం చేసే ప్రయత్నం నేను చేస్తాను. ఈ గాడిదలు ఎవరు, ఆ గుడ్డు ఎక్కడిది, అంటే గాడిద ఎవరు, గుడ్డు ఎక్కడిది అనేది కూడా ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా చూడాల్సిన బాధ్యత మీపై ఉంది. రైట్, ఒకసారి చూద్దాం. ఏంది అంటే, ఇగో ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా సీఎం రేవంత్ రెడ్డి నెత్తిన గాడిద గుడ్డుతో కనబడుతున్నారు. గాడిద గుడ్డు, గాడిద గుడ్డు అంటూ కేకలు వేస్తున్నారు. జనం కూడా అసలు గాడిద గుడ్డు అనే పదం ఏంటా అని గూగుల్లో కూడా సెర్చ్ చేస్తున్నారు. ఈ పదం పుట్టుపూర్వోత్తరాలపై వెబ్సైట్లో వార్తలు రాస్తున్నాయి. అయితే ఇదేంటా అని 6 పదులు దాటిన ఓ పెద్ద మనిషి అనుమానం కలిగి నూనుగు మీసాల కుర్రాడిని అడిగారు. పిల్లగా ఏమైంది, ఇది నెత్తిన గుడ్డేంటి, ఆ అరుపులేంది అని. వెంటనే అబ్బాయి, ఏం లేదు తాత, నీకు 4000 పెన్షన్ వస్తుందా అని ప్రశ్నించాడు. దానికి ఆ తాత చిర్రెత్తి, గాడిద గుడ్డేం కాదు, 2000 ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి అన్నాడు. ఎప్పుడు ఇస్తాడో ఏమో, కనబడితే గట్టిగా నిలదీయాలనే ఉంది, టీవీలో తప్ప మాకు ఎక్కడ కనబడతాడు అన్నాడు తాత. ఇదిగో నీలాగానే అసహనానికి గురైన జనం ఎక్కడ తనను నిలదీస్తారేమోనని వాళ్ళు అక్కడ అడక్క ముందే గాడిదగుడ్డు చూపిస్తున్నాడు తాత రేవంత్ రెడ్డి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కుర్రాడు. సో రేవంత్ రెడ్డి నెత్తిన కనబడుతున్న గాడిదగుడ్డుపై ఇలా జోకులు పేలుతున్నాయి. ఆయన ఎవరి మీదనో పేల్చుతున్న మాటల తూటాలు బూమ్రాంగై తిరిగి ఆయననే చేకూరుతున్నాయి అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే, ఈయన గాడిద గుడ్డును పట్టుకుని ఊరేగుతాడా, గాడిద మీద ఊరేగుతాడా, గుండు గీయించుకుంటాడా, నామాలు పెట్టుకుంటాడా, లేకపోతే బట్టలు వేసుకుని ఎగురుతాడా, బట్టలు లేకుండా తిరుగుతాడా, ఇది మనకు సంబంధం లేదు. మనకు కావాల్సింది ఏంది, ఈ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అంశాలు ఏంది, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అంశాలకు సంబంధించి అమలు చేయగలుగుతుంది, నిజంగా అమలు చేయగలుగుతుందా లేదా అనేది మాత్రమే మనం చర్చించాలి. ఇక్కడ తెలంగాణ బిడ్డలంతా 2 విషయాలను ప్రధానంగా కూడా చర్చించుకోవాలి. ఈ గాడిదగుడ్డు ఎపిసోడ్ ఎప్పుడైతే తెలంగాణ బిడ్డలకు కనబడిందో, ఈ గాడిదగుడ్డు ఎపిసోడ్ ఎప్పుడైతే తెలంగాణ ప్రజలకు వినబడిందో, ఈయన నెత్తిని మీద పెట్టుకొని అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
ఈయననే ఒకటికి 2-3 సార్లు పూర్తి స్థాయిలో కూడా అదేంది తిరిగి తనకే తాకే పరిస్థితి కూడా ఏర్పడింది. అసలు ఈ గాడిద గురించి గుడ్డు గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలి. రైట్, రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు. రైతు బంధు వచ్చిందా? గాడిద గుడ్డు వచ్చింది. రుణమాఫీ అయిందా? గాడిద గుడ్డు అయింది. పింఛన్ 4000 అయిందా? గాడిద గుడ్డు అయింది. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం వచ్చిందా? గాడిద గుడ్డు వచ్చింది. ప్రతి మహిళకు నెలకు 2500 వచ్చినాయా? గాడిద గుడ్డు వచ్చింది. 500కే సిలిండర్ వచ్చిందా? గాడిద గుడ్డు వచ్చింది. ఫ్రీ కరెంటు వచ్చిందా? గాడిద గుడ్డు వచ్చింది. వడ్లకు 500 బోనస్ ఇచ్చిర్రా? గాడిద గుడ్డు ఇచ్చిర్రు. బూమ్రాంగ్ అయిన రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు ప్రచారం. ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీత మీరు చేసింది ఏమీ లేదు, గాడిద గుడ్డు అంటూ మండిపడుతూ గ్యారంటీలపై గాడిద గుడ్డుతో నెటిజన్ల ప్రశ్నల వర్షం అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి చర్చనీయాంశంగా మారుతున్నది. ఇది రేవంత్ రెడ్డి గారికి సంబంధించి. ఈయన ఏమనుకున్నాడంటే ఏదో జరగబోతున్నది, నేను ప్రచారం చేస్తే తెలంగాణ ప్రజలు నమ్ముతారు, నేనేం చెప్పినా కూడా ఈ యావత్తు తెలంగాణ సమాజం వింటుంది అని ఒక భ్రమలో ఉన్నాడు. నిజానికి ఏంటి అంటే ఈయన ప్రచారం చేస్తున్న గాడిద గుడ్డు రివర్స్ అయి బూమ్రాంగ్ అయి తన గాడిద గుడ్డు తానకే ఏంది వర్తింపజేసే విధంగా ఉన్నదని తెలంగాణలో ఉన్న నెటిజన్లు, చాలామంది యువత కూడా వాళ్ళందరూ కూడా సోషల్ మాధ్యమాలలో ఈయనకు ట్యాగ్ చేసి మరి రకరకాలుగా కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నాడు. ఎందుకు విమర్శిస్తున్నారంటే గాడిద గుడ్డు అనేది ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారింది. రైతు బంధు రాలే, రుణమాఫీ కాలే, 4000 పింఛన్ కాలే, కళ్యాణ లక్ష్మి రాలే, తులం బంగారం రాలే, ప్రతి మహిళకు 2500 రాలే, 500కే సిలిండర్ రాలే, ఫ్రీ కరెంటు రాలే, దాంతోపాటు 500 వడ్లకు బోనస్ 500 రాలే. సో రేవంత్ రెడ్డి గారు చేసే పనేంటి, అసలు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారనేది ఒక్కసారి మనం లోతుగా అధ్యయనం చేయాలి. సరే, మొత్తానికి రాజకీయాలు ఉన్నాయి, ఎవరికి వారు వ్యూహాలు ప్రతి వ్యూహాలు అమలు చేస్తారు, దాంట్లో ఎలాంటి తప్పు కూడా లేదు. కానీ ఎన్నికలలో వింత పోకడలు, ఎన్నికలలో వింత ప్రచారాలు చేస్తున్న దృశ్యాలను చూస్తుంటే కాస్త ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడో ఒక చోట కాదు, పూర్తిగా మనిషికి నిలువునా కూడా అసహనాన్ని, అభద్రతా భావం కనబడింది అనేది మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో నిజానికి ఇక్కడ జరిగిన విషయం ఏంటి, మరి ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ గాడిదగుడ్డు ప్రచారం ఎందుకు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది లోతుగా చూసే ప్రయత్నం చేసిన. అయితే ఇక్కడ చాలా భయంకరమైన విషయాలు కూడా బయటపడ్డాయి. ఇప్పుడు ఏంది అంటే తాను తవ్వుకున్న గోతులో తానే పడతారనే ఒక సామెత మీ అందరికీ గుర్తుండే ఉండాలి. అలాంటి పరిస్థితే గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఈయన గాడిదగుడ్డు ఇచ్చే ప్రచారం కానీ ఈయన చేసే ప్రచారం కానీ ఎట్లున్నది అంటే తనను తాను తెలంగాణ ప్రజల ముందు నేను పెద్ద గాడిద గుడ్డును, ఈ కాంగ్రెస్ పార్టీ పెద్ద గాడిద, మేము చేసేది ఏముండదు, మా వల్ల ఏం కాదు, మేము 6 గ్యారంటీలు ఇచ్చినాం, 13 అంశాలు ఇచ్చినాం, మిమ్మల్ని మోసం చేయడానికి, మిమ్మల్ని పిచ్చోళ్ళని చేయడానికి హామీలు ఇచ్చినాం, అవి అమలయ్యేది కాదు, అవి చేసేది కాదు అంటూ ప్రధానంగా కూడా చర్చ జరిగింది. సో మొత్తానికి ఈ జరిగిన చర్చ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఒక ప్రధానమైన అంశం. సో ఈ అంశానికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అంటూ లోతుగా ఆరా తీసే ప్రయత్నం చేసిన. ఈయన ఏం చేస్తున్నాడయ్యా అంటే రేవంత్ రెడ్డి, ఈ యనుమల రేవంత్ రెడ్డి ఏంటంటే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నేను ఎక్కడైనా టీవీ డిబేట్లలో కాకుండా సెక్యూరిటీ లేకుండా ప్రజల మధ్యకు వెళ్తే నన్ను గాడిద మీద ఊరేగిస్తారనే భయం కూడా వీళ్ళకి స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ సీఎంకు కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ చాలామందికి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, అవి పూర్తి స్థాయిలో కూడా అమలు చేయకపోగా పూర్తి స్థాయిలో వాటికి 3 నామాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అంటే ఈ గాడిదగుడ్డు ప్రచారం ఎందుకు జరుగుతున్నదో తెలుసా తెలంగాణ బిడ్డలారా, వీళ్ళు ఏ హామీని కూడా అమలు చేయరు, దాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు ప్రజా సంక్షేమం వైపు వెళ్తుంది అనుకుంటే కాంగ్రెస్ పార్టీ అది మీ 3వ నమ్మకమే అని చెప్తా. ఎందుకంటే వీళ్ళ వల్ల కాదు, తెలంగాణ కాదు యావత్తు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల బడ్జెట్ తీసుకొచ్చి పెట్టినా కూడా వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలలోని 13 అంశాలు నెరవేర్చడం అనేది అసాధ్యం. అవన్నీ అలవి కాని హామీలుగా చాలా స్పష్టంగా సుస్పష్టంగా కూడా కనబడుతున్నాయి. సో ఈ ప్రచారం నుండి మనం ఏ విధంగానైనా తప్పుకోవాలి, తెలంగాణ ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో మనం గాడిదగుడ్డును చూపెట్టాలి అనేది ఏంది అంటే వీళ్ళు ఒక ప్రచారం చేస్తున్నారు.
ఈ గాడిదగుడ్డు మరి కాంగ్రెస్ పార్టీ పెట్టిందా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గాడిదల మీద ఊరేగుతున్నారా అనేది ఒక చర్చనీయాంశంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో భవిష్యత్తులో మీరు ఇప్పుడే కాదు, రేపు భవిష్యత్తులో కూడా తెలంగాణ బిడ్డలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని, ఈ రేవంత్ రెడ్డి చెప్పే ముచ్చట్లను, వాళ్ళ సోషల్ మీడియాను, వాళ్ళ యొక్క రాజ్యం ఉన్నది కానీ పోలీసు వ్యవస్థను కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ఏంది అంటే విషపు ప్రచారాలను గనక నమ్మితే మనం మరొక్కసారి మోసపోతామనే విషయాన్ని క్లారిటీగా కూడా కులంకషంగా గ్రహించండి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, అయ్యా తెలంగాణ ప్రజలారా, మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మార్పు అనే పేరుతో ఏ పార్టీనైతే అధికారంలోకి తేవాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ సమాజం, మేధావులు, సబ్బండ వర్గాలు కూడా అనేక శక్తులు కూడా పనిచేసి మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన తర్వాత, ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఒక విస్ఫోటనం ఏందయ్యా అంటే, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ బిడ్డలకు నామం పెట్టడం, తెలంగాణ బిడ్డలకు సంబంధించి ఏంది అంటే వాళ్ళను పూర్తి స్థాయిలో కూడా ఒక భ్రమంలోకి పంపించి వీళ్ళను పూర్తి స్థాయిలో కూడా ఒక రకంగా చెప్పాలంటే మ్యానిపులేట్ చేసిన, ఒక హిప్నాటిజం చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ వస్తే అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అని చెప్పారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈరోజు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా మీరు చూస్తున్న అదే పంజాగుట్టలో ఉన్న నాటి ప్రగతి భవన్, నేటి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అంటూ ఒకటి చూసిళ్ళు. అక్కడ మొదట తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మీ సమస్యలు పరిష్కరించబడును అనేది ఒకటి. దానితో పాటు స్వయంగా ముఖ్యమంత్రి అనబడే నేను లేదా నా సహచర మంత్రులు, నా ఎమ్మెల్యేలు ఎవరో ఒకరు మీకు అందుబాటులో ఉంటారు అని చెప్పారు. ఆ తర్వాత నిండు అసెంబ్లీ సాక్షిగా అంటే వైఆర్ టీవీ వెళ్ళి అక్కడ వీడియోలు తీసి ఇక్కడ ముఖ్యమంత్రి ఏడు, ఇక్కడ మంత్రులు ఎవరు, ఇక్కడ ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు అని ప్రశ్నించిన తర్వాత ఆయనకు వంట వట్టక భయం వేసి ఇక అసెంబ్లీకి పోయిండు. అసెంబ్లీ పోయి ఏం చెప్పిండు ఈయన? అసెంబ్లీ పోయిన తర్వాత ఈయన చెప్పిన విషయం ఏంటంటే, తెలంగాణ బిడ్డలారా, నేను అసలు అక్కడ ఉంటా అని చెప్పలే, నాకు సంబంధమే లేదు అంటూ ఒక అబద్ధాన్ని, నిజాన్ని చాలా స్పష్టంగా కూడా అబద్ధ రూపంలో నమ్మించిండు తెలంగాణ ప్రజలు. ఇది ఒక విషయం అయితే, ఇక రెండోది, ఒక జాతీయ మీడియాకు సంబంధించి ఈ పెద్ద మనిషి ఇంటర్వ్యూ ఇస్తూ కాంగ్రెస్ పార్టీకి 6 గ్యారెంటీలకు అసలు నాకు సంబంధమే లేదని చెప్పిండు. ఇక మూడోది, మొన్న ఢిల్లీ నుంచి అంటే అమిత్ షాకు సంబంధించిన ఫేక్ వీడియో ఏదైతే యావత్తు దేశవ్యాప్తంగా కూడా వైరల్ అయిందో ఆ వీడియోను పట్టుకొని ఏమని చెప్పిండు ఈ పెద్ద మనిషి అంటే, అసలు దానికి నాకు సంబంధమే లేదని చెప్పిండు. అంటే ఏ విధంగా తప్పించుకుంటున్నాడు అనేది మీకు చెప్తున్నా నేను. సో రేపు పొద్దుగాల మనకి ఇచ్చిన 6 గ్యారెంటీల విషయంలో ఆల్రెడీ తప్పించుకున్నాడు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా మీరు అదే పందాలో పోయి అదే విషయాన్ని గనక నమ్మితే ఇక మన జీవితం ఏంది, మొత్తం జీవితం అంతా అగ్గిపాలైపోతుంది. ఇక కనీసం మనం చేయడానికి కూడా ఏమీ ఉండని పరిస్థితి కనబడుతుంది. పార్లమెంట్లో కనీసం వీళ్ళు జై తెలంగాణ అన్నారా? లేదు. పోనీ జై బోలో తెలంగాణ అన్నారా? లేదు. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు అన్నారా? లేదు. గన్ పార్క్ దగ్గరికి వెళ్ళి నివాళులర్పించిలా? లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది విద్యార్థులకు అమర వీరుల కుటుంబాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్లకు కాంగ్రెస్ పార్టీ ఏమన్నా న్యాయం చేసిందా? లేదు. పోనీ వీళ్ళు డిసెంబర్ 9వ తారీఖున రుణమాఫీ చేస్తా అన్నారు, చేసిర్రా? లేదు. సరే, డిసెంబర్ 9వ తారీఖు చేయకపోయినా డిసెంబర్లో మెగా డిఎస్సి వేస్తామన్నారు, వేసిర్రా? లేదు. ఇదే రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఒక ప్రధానమైన అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిండు. ఏమని చెప్పిండు అంటే, అయ్యా తెలంగాణ బిడ్డలారా, 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించి పూర్తి స్థాయిలో కూడా అమలు చేసే బాధ్యత మాది అంటూ కూడా చెప్పిన ఈ పెద్ద మనిషి ఈరోజు జాడపత్త లేకుండా పోయిండు అనే విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో కాంగ్రెస్ పార్టీ కేవలం హామీల వరకే ఉంటుంది. తర్వాత కనీసం ఈ కాంగ్రెస్ పార్టీ మచ్చుకైనా చూద్దామన్నా కనిపించదు. కాబట్టి యావత్తు తెలంగాణ సమాజానికి నేనేం చెప్తున్నానంటే, వీళ్ళ హామీలను మరొక్కసారి నమ్మి బొక్కబోర్ల పడితే మాత్రం మనం చేసేది ఏమీ ఉండదు. భవిష్యత్తులో జరగబోయే అనర్థాలకు మీరే బాధ్యులవుతారు. ఈయన గాడిద గుడ్డు పెట్టుకొని ప్రచారం చేసినా, గాడిదెక్కి ఊరు ప్రచారం చేసినా, లేకపోతే గుండు కొట్టించుకొని ప్రచారం చేసినా, లేకపోతే పొరుగు దండాలు పెట్టి ప్రచారం చేసినా, ముక్కు నేలకు రాసి ప్రచారం చేసినా కూడా ఈ యావత్తు తెలంగాణ సమాజాన్ని, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు గనక నమ్మితే మళ్ళొక్కసారి మోసపోతారు. నేను మళ్ళీ చెప్తున్నా, అలవి కాని హామీలు ఇచ్చడమే పాపం. దాంట్లో 100 రోజుల డెడ్ లైన్ పెట్టడం ఇంకా నేరం.
దాంతోపాటు ఈ రాష్ట్రానికి సంబంధించి 2018, 2014 రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా విపక్షంలో ఉండి పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు మీడియా ముందు వచ్చి కుక్కలు లెక్క అరిసిర్రు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏమని చెప్తున్నారు అంటే బడ్జెట్కి ఇట్లున్నది, గట్లున్నది, గది జరుగుతుంది, గిది జరుగుతుంది అంటూ ఒక బూటకపు ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే బిడ్డలారా, దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మరొక్కసారి మోసపోవడానికి మీరు సిద్ధపడినా, లేదా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా జరుగుతుంది అని మీరు అభద్రతా భావనలో ఉన్నా, లేదు వీళ్ళు అమలు చేస్తారన్న మూడో నమ్మకంలో ఉంటే ఇక అది మీకే వదిలేస్తున్నా. కానీ వాస్తవం మాత్రం గ్రహించండి. ఎందుకు అంటే ఈయన చేసేది ఏమీ ఉండదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోరు. రైతు బంధు అంటే గాడిదగుడ్డు, 4000 పెన్షను అంటే గాడిదగుడ్డు, 2500 ఇవ్వంటే గాడిదగుడ్డు, ఇంటింటికి కరెంట్ అంటే గాడిదగుడ్డు, అందరికీ 500కే గ్యాస్ అంటే గాడిదగుడ్డు, నిరుద్యోగ భృతి అంటే గాడిదగుడ్డు, 2 లక్షల రుణమాఫీ అంటే డబల్ గాడిదగుడ్డు. ఇన్ని గుడ్లు రేవంత్ రెడ్డి పెట్టిన గుడ్లే. హామీలపై హామీలు ఇచ్చిన రేవంత్ సర్కార్ వాటిని అమలు చేయడంలో అట్టర్ ఫ్లాప్ అయింది. ఒక మహిళలకు ఫ్రీ బస్సు పథకం తప్ప మిగిలిన గ్యారంటీలలో ఏదీ సక్రమంగా అమలు కావడం లేదు. 13 హామీలలో దేన్ని పూర్తి చేయని ప్రభుత్వంగా రేవంత్ సర్కార్ విమర్శల పాలవుతుంది. పై పెచ్చుగా గాడిదగుడ్డు అంటూ మోడీ సర్కార్పై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ 10 ఏళ్ల పాలనపై రేవంత్ తనదైన శైలిలో ఎక్కడైనా విమర్శిస్తున్నాడా, విమర్శిస్తే ఏ విధంగా విమర్శిస్తున్నాడు అనేది ప్రధానంగా కూడా ఈ ప్రాంత బిడ్డలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈయన ఈ ఒక్కరితోనే కాదు కదా ప్రచారం చేస్తే, ఏ సభకి వెళ్ళినా అక్కడ గాడిదగుడ్డు నెత్తిన పెట్టుకొని తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగుతున్నారు. మోదీ తెలంగాణకి ఇచ్చింది గాడిదగుడ్డు అంటూ ప్రచారాన్ని కాంగ్రెస్ హోరెత్తిస్తున్నది. మోడీ అమలు చేయని హామీలపై సభలలో రేవంత్ రెడ్డి మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రచారమే ఆయనకు బూమ్రాంగ్ అయింది. అసలు మీరేం చేశారో చెప్పండి అంటూ జనం ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో కొండంత రాగం తీసి ఫలితాలు వచ్చాక కూని రాగాలతో సరిపెట్టేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. అన్ని రోగాలకు ఒకటే మందు, జిందా తిలిస్మార్ అన్నట్టుగా మేమస్తే అందరి కష్టాలు మటుమాయమంటూ రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. డిసెంబర్ 9 అనే డేటును చిన్నపిల్లాడికి గుర్తు ఉండిపోయేలా పదే అన్ని వేదికలపై చెప్తూ ఆ రోజు రుణమాఫీ ఇంకా ఏవేవో హామీలు ఇచ్చారు. తీరా అధికారంలోకి చేపట్టగానే నిధులు లేవంటూ జనం నెత్తిన చేయి వేశారు. మోదీపై గాడిదగుడ్డు అంటూ విమర్శలు చేస్తున్న రేవంత్ రెడ్డి మరి తాను చేసిన వాటికి ఏ గాడిదగుడ్డును చూపిస్తారని జనాలకు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏంది అంటే మరి తాను వాటికి ఏ గాడిదగుడ్డును చూపిస్తారని ప్రజలు గట్టిగా వేసుకుంటున్నారట. సో మొత్తానికి గాడిదగుడ్డు క్యాంపెయినర్కు సంబంధించి అంటే ఈ గాడిదగుడ్డు క్యాంపెయినర్కు సంబంధించి ఏం చెప్తాడు, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏం చెప్తున్నాడు అనేది ప్రధానంగా కూడా మనం చూస్తున్న విషయం. సో మొత్తానికి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంది అంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాడు. సరే ఓకే, నువ్వు ఆరోపణలు చేస్తున్నావు, మంచిదే. ఒక పార్టీ ఇంకొక పార్టీ మీద, అధికార పార్టీ కాస్త విపక్ష పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నావు, ఓకే యాక్సెప్టబుల్. కానీ అయ్యా రేవంత్ రెడ్డి గారు, బీజేపీలోకి మీరు వెళ్తున్నారట, డేటు కూడా ఫిక్స్ అయిందట. ఆ విషయాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నారు మీడియా ముఖంగా? మీరు సభలు సమావేశాలలో పాల్గొంటున్నారు కదా, ఆ సభలు సమావేశాలలో అయ్యా తెలంగాణ ప్రజలారా, నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా, పార్టీ మారట్లేదు అనే ఒక క్లారిటీ ఎందుకు ఇవ్వట్లేదు? నెంబర్ 2, ఇదే బీజేపీ పార్టీ కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఈయన మీద విమర్శలు చేస్తే ఎరికుక్క లెక్క బౌబౌ అనేసినట్టు ఈయన ఇక బీఆర్ఎస్ పార్టీ మీద పుండకోరు ముచ్చట్లు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక భయంకరంగా అసలు ఆ విమర్శలను మనం తట్టుకోగలమా, ఆ విమర్శలు ఉంటే వేమవుతుంది అనే ఒక భయభ్రాంతులకు గురి అంత తీవ్ర స్థాయిలో కూడా ఈయన అరిసిన పరిస్థితి కనబడుతుంది. ఓకేనా? ఇక ఏమంటున్నానంటే, సరే నువ్వు బీఆర్ఎస్ పార్టీ అంటేనే కోపం వచ్చింది, కానీ ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన శాసనసభాపక్ష నేత ఎవరు, ఎలేటి మహేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా అదే పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు, అదేవిధంగా ప్రస్తుత ఎంపీ అభ్యర్థి నిజామాబాద్కు సంబంధించిన ధర్మపురి అరవింద్, వీళ్ళు నీపై విమర్శలు చేస్తూ ఉంటే నువ్వు ఎందుకు స్పందించట్లేదు? ధర్మపురి అరవింద్ ఏమో స్వాగతం అంటాడు, ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఏమో అంత అయిపోయింది ఇక వస్తామని చెప్తాడు. ఇక దానితో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే, పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలందరూ ఒక్కొక్కరు కూడా స్వాగతం చెప్తా ఉంటే అక్కడికి రాని పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ బిడ్డలారా, మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంది అంటే, ఈయన గాడిదగుడ్డు కేంద్రం ఏమి ఇచ్చింది, గాడిదగుడ్డు అని ఈయన చెప్తున్నాడు కదా.
తెలంగాణ ప్రాంతానికి ఈయన చేసిన న్యాయం ఏంది అని అడుగుర్రి. తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏ విధంగా టోపీ పెట్టిర్రు అని అడుగుర్రి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయిన గాడిదగుడ్డు పనులు ఏమేమి చేసిండో అడుగుర్రి. దయచేసి ప్రతి ఒక్కరిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో గాడిదగుడ్డు పనులు ఏమేం చేసిండు రేవంత్ రెడ్డి గారు అనేది మీరు చాలా క్లారిటీగా కూడా చూస్తే అర్థమవుతుంది. ఈయన ఇచ్చిన హామీలు ఒక్క మహిళలకు ఫ్రీ బస్సు పథకం తప్ప, అది కొట్లాడుకోవడానికి జుట్లు పట్టుకోవడానికి పనికొచ్చింది తప్ప, ఆ భర్తలు దన్నుకోవడానికి పనికొచ్చింది తప్ప ఈయన అమలు చేసింది ఏదీ లేదని యావత్తు తెలంగాణ సమాజం కూడా మొత్తుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సరే, మొత్తానికి రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఒక అంశాన్ని చూస్తున్నాం కదా. ఈ గాడిదగుడ్డు ఎపిసోడ్ ఎంత దూరం దారి తీస్తుంది అనేది నేను దీని గురించి ఆరా తీసే ప్రయత్నం చేసిన. అయితే ఈయన ఏం చేస్తున్నాడు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డల్ని మోసం చేయడానికి తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ఒక రకమైన చర్చ కొనసాగుతుంది. ఏంటి అంటే ఈయనని ఎటువైపు ఏ కోణంలో చూసినా కూడా మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలకు గాడిదగుడ్డును చూపెట్టే ప్రయత్నం జరుగుతుంది. మనం అంటాం కదా, అరే వాడు ఏమిచ్చిండ్రా వీళ్ళు ఏమిచ్చిండ్రా, వాళ్ళ గాడిద గుడ్డేం కాదు ఎవడేమి ఇయ్యాలి అంటాం కదా. ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గూగుల్లో సెర్చ్ చేసే పరిస్థితి ఏర్పడింది. రైట్, ఇక ఈ పరిస్థితి ఇట్లుంటే ఇక ఇంకొక అంశం ఇక చూడు, ఇది తర్వాత చూద్దాం, ఫస్ట్ గీ చూద్దాం. ఇక నిన్న బాపు అనే పదం తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం వైరల్గా మారుతున్నది. ఆ బాపు అనే పదాన్ని ఎవరు వైఆర్టీవీ నుండి రంజిత్ అనే జర్నలిస్టు ఏమన్నాడంటే బాపు నువ్వే రావాలి అన్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో ఎక్కడ చూసినా ఏ వైపు చూసినా ఈ పదం ప్రస్తుతం ట్రెండింగ్లో టాప్లో ఉన్న పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే. సో కేసీఆర్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ప్రభంజనాన్ని చూస్తే తట్టుకోవడం ఎవడి వల్ల అయితే లేదు. ఎందుకంటే ఇసుకెత్తే రాలనంతమంది. సరే, మరి కేసీఆర్ ఏమైనా మందు పొట్లాలు పంచుతాడా, బీర్లు పంచుతాడా, బిర్యానీ పొట్లాలు పంచుతాడా, పైసలు ఇస్తున్నాడా అంటే ఏది లేదు. కేవలం తెలంగాణ ప్రాంత బిడ్డలంతా కేసీఆర్ మీద ఉన్న ప్రేమ, కేసీఆర్ మీద ఉన్న మక్కువతోని, కేసీఆర్ మీద ఉన్న ఇష్టంతోని తండోపతండాలుగా కూడా కదిలి వస్తున్న తరుణం కనబడుతుంది. అందరూ కూడా ఒకటే మాట, కేసీఆర్ మళ్ళీ రావాలి, మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మన తెలంగాణ రాష్ట్రానికి, రైతాంగానికి, సబ్బండ వర్గాలకు కూడా న్యాయం జరుగుతుందనే ఒక నినాదం చాలా బలంగా కూడా వినిపిస్తున్న పరిస్థితి కనబడ్డది. అంటే తెలంగాణ బిడ్డలారా ఈరోజు పూర్తి స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే నినాదం, కేసీఆర్ మళ్ళీ రావాలి. సారు కారు 17 అయిపోయింది. ఇప్పుడు మొన్నటి వరకు పాత డైలాగ్ అన్న 16 ఉండే కానీ ఇప్పుడు 17కు 17 స్థానాలు గెలవాలి. ఏది ఏమైనా పర్వాలేదు, బీఆర్ఎస్ పార్టీని మళ్ళొక్కసారి అధికారంలోకి తీసుకురావాలంటే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలలో 17 స్థానాలకు 17 స్థానాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సరే, నిన్న కేసీఆర్ ఏం మాట్లాడిండు, ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. రాహుల్ గాంధీ పచ్చి అబద్ధం ఆడారు. ఏంది 5 నెలలలో ఇంత ఆగం ఎందుకైంది? 4 బీజేపీ ఎంపీలు నాకు 4 రూపాయల తేలే. 4 బీజేపీ ఎంపీలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండి ఈ రాష్ట్రం కోసం వాళ్ళు పోరాటం చేసింది ఏమీ లేదు, ఈ రాష్ట్రం కోసం వాళ్ళు తెచ్చింది ఏమీ లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 ఎంపీలు 1 రూపాయి కూడా తీసుకురాలేదంటూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. సబ్కా సత్యనాశ్ చేశారంటూ మండిపాటు. జగిత్యాల రోడ్ షోలో కేసీఆర్ కోడి పిల్లల్ని కాపాడుకున్నట్లు రైతులను కాపాడుకున్న హుజరాబాద్ ఆత్మీయ సమ్మేళనంలో భాగోద్వేగానికి కన్నీటి పర్యంతమైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కేసీఆర్కు సంబంధించి ఒకసారి చూడండి, ఆ రైతుల కోసం పెట్టుబడి సాయంగా రైతు బంధు అనే పథకాన్ని తీసుకొచ్చాడు. ఒకవేళ రైతులకు సంబంధించి అకస్మాత్తుగా ఏదైనా అనుకోని అనార్థం వచ్చి ఎవరైనా చనిపోతే రైతు బీమా తీసుకొచ్చాడు. దానితో పాటు అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా బాయిల కాడి పోయి పాము కాటులకు గురై కరెంటు షాకులకు బలై మోటార్లలో బాయిళ్లలో పడి ఎంతోమంది అన్నదాతలు నేలరాలిపోయిలు. అలాంటి పరిస్థితులంతా కూడా చూసి 24 గంటల నిరంతరాయమైన కరెంట్ అందించిండు. అక్కడితో ఆగిపోయిందా? కరెంట్ అయితే ఇచ్చిన మరి నీళ్లు కూడా ఇయ్యాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జలకల గంగమ్మ తల్లి మొత్తం పాదాల దగ్గర ఏంది అంటే నాట్యం చేస్తున్నట్టుగా నీళ్లను పరవళ్ళు దొక్కిచ్చిండు. ఎక్కడ చూసినా కూడా ఎండాకాలంలో నిరుడు ఈ సమయానికి ఏ చెరువు చూసినా మత్తలు పోసిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పుడు మాత్రం కరువు ఛాయలు మాత్రం చాలా స్పష్టంగా కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి నిన్న జగిత్యాల మొత్తం జనజాతర అయిపోయింది. ఒకసారి మీరు చూడొచ్చు, ఇక్కడ ఏంది అంటే ఎవరికన్నా వచ్చినాయా, రాహుల్ ఇచ్చిండట మీకు అందినాయి అంటూ కూడా కేసీఆర్ నిన్న సూటి ప్రశ్న అడిగాను. కాంగ్రెస్ గ్యారంటీలకు అదే మంగళం,
ఉన్న స్కీములు నడపరు, చెప్పినవి ఇయ్యరు. రైతు భరోసా లేదు, రైతు బంధు వేయలేదు. డిసెంబర్ 9న రుణమాఫీ అని మాట మార్చిరు. రోజుకో ఒట్టు పెడుతున్న సీఎంను నమ్మచ్చా? జగిత్యాల రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇది మరలబడుతున్న తెలంగాణ. 5 నెలల్లోనే తెలంగాణను ఆగం చేసిండు. కోల్పోయిందేదో ప్రజలు తెలుసుకుంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా బీఆర్ఎస్దే గెలుపు. వీణవంక ఆత్మీయ సదస్సులో కేసీఆర్. మహిళలకు 2500 ప్రతి నెల ఇస్తామని రాహుల్ గాంధీ నిర్మల్లో చెప్తున్నాడు. మీకెవరికైనా వచ్చినాయా? కళ్యాణ లక్ష్మి కింద కేసీఆర్ లక్షిస్తే మేము తులం బంగారం కూడా ఇస్తామని చెప్పింది. ఇచ్చిందా ఎవరికైనా? పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు బంద్ అయింది? విదేశాలలో కూడా చదువు కోసం 20 లక్షల స్కాలర్షిప్ ఇస్తే దాన్ని బంధు పెట్టిర్రు. కేసీఆర్ కిట్ ఇస్తున్నారా? సీఎంఆర్ఎఫ్ వస్తున్నదా? వాళ్ళు చెప్పిన గ్యారంటీలను వాళ్ళే అమర్చేరు. ఇప్పటికే ఉన్న కేసీఆర్ పథకాలను నడపడు. వీళ్లకు శాత కాదు అంటూ జగిత్యాలలో కేసీఆర్ అగ్గి మీద గుగ్గిలమైపోయాడు. ఎందుకు అయిపోయిందంటే నేను చెప్పిన కదా, వీళ్ళ వల్ల కానీ అమలు కానీ వాళ్ళ వల్ల కానీ. ఎందుకు అంటే తెలంగాణ బిడ్డలారా చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోరు. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ వల్ల కానీ వీళ్ళు చేయలేనిది ఆ హామీలు అనేది ఇచ్చిలు. నేను చెప్పిన కదా, మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోరు. ఇది నిజమా కాదా మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంది అంటే బడ్జెట్ ఇప్పుడైతే ఏదైతే బడ్జెట్ ఉందో అది భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్ను తీసుకొచ్చి ఈ తెలంగాణలో పెడితే ఈ 6 గ్యారంటీలలోని 13 అంశాలు ఏంది అంటే అప్పుడు సక్సెస్ఫుల్గా కూడా రన్ అవుతాయి అంటూ చాలా మంది విశ్లేషకులు, మేధావులు, నిపుణులు చెప్పిన పరిస్థితి కనబడింది. అంటే వీళ్ళు ఏం చేసిందంటే వాళ్ళకు ఓటు బ్యాంకు కావాలి. ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్రం అయితే రానే వచ్చింది. ఆకలి మీద ఉన్న కుక్కలెక్కడ మనిషి ఉన్నదా ఏది అని చూడకుండా మనుషులంగాక ఎట్లా కరిసి పీక్క తింటుందో అట్లా పీక్క తిందామని సిద్ధమైపోయారు. వీళ్ళు ఏదో ఒకటి చేయాలి. కానీ తెలంగాణలో అధికారంలోకి మాత్రం మనమే రావాలి. 6 100 101 తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కూడా అలవి కాని హామీలను మనం అయితే ఇచ్చినాం. కానీ ఎట్లనైనా తెలంగాణలో అధికారంలోకి రావాలి. అధికారంలోకి వచ్చి ఏవైనా చేద్దాం అని ఫిక్స్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలను మోసం చేయడమే కాకుండా దానితో పాటు చాలామంది ఓటు బ్యాంకును కూడా వీళ్ళు మోసపూరితంగా వాళ్ళ వైపు మళ్లించుకున్నారు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలారా దయచేసి కూడా మీరందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది ప్రజలు కేసీఆర్ కోసం వస్తున్నారు అంటే గత ప్రభుత్వం ఇచ్చిన ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నింటినీ కూడా బుందబెట్టిన పరిస్థితి కనబడింది, పాతరబెట్టిన పరిస్థితి కనబడింది. సో మా పథకాలు మాకు కావాలి, కేసీఆర్ అమలు చేసే ప్రతి పథకం కూడా మాకు కావాలి, ఇప్పుడున్న ప్రభుత్వం ఏమీ చేయలేదు అంటూ వీళ్ళకి అర్థమైపోయిన పరిస్థితి కనబడింది. సో పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్కు సంబంధించి బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి కేసీఆర్ ఏం చెప్పిండు ఏం కథ అనేది కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక నిన్న కేటీఆర్ ఏమన్నాడు, దాంతో పాటుగా మన రేవంత్ రెడ్డి ఏమన్నాడు అనేది ఒకసారి చర్చించుకోవాలి మనం. ఎందుకంటే వీళ్ళ మాటల తీరు ఏ తారాస్థాయికి చేరింది, అసలు ఎందుకు ఇలాంటి భాష వాడాల్సి వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. చీర నువ్వు కట్టుకుంటావా, రాహుల్ గాంధీకి కట్టిస్తావా? ఏవి నెలకు 2500 రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్. అబ్బా వారెవ్వా ఏం డైలాగ్ వదిలేండి బై. పేగులు మెడలేసుకుంటా, 20 మీటర్ల లోతు తొక్కుతా, ఈ డైలాగులన్నింటికి కూడా పులిస్టా పడ్డ పరిస్థితి కనబడ్డది. ఏమన్నాడు? చీర నువ్వు కట్టుకుంటావా లేకపోతే రాహుల్ గాంధీకి కట్టిస్తావా అంటూ కేటీఆర్ నిన్న ఒక అంశం అన్నారు. చీర కట్టుకొని ఆర్టీసీ బస్సు ఎక్కువ ప్రశ్నించిన కేటీఆర్పై రేవంత్ అస్థానం. 6 గ్యారంటీలు ఎక్కడన్నా కేటీఆర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. చీరే రేవంత్ రెడ్డి నువ్వు కట్టుకుంటావా, అంతే కదా, రేవంత్ రెడ్డి నువ్వు చీర కట్టుకుంటావా లేకపోతే రాహుల్ గాంధీకి కట్టిస్తావా అంటే లేదు నువ్వు చీర కట్టుకొని ఆర్టీసీ బస్సు ఎక్కని ఈ మొగ పిల్లగాడు అన్నాడు, ఈ ఏతులేంకాడ అన్నాడు. నిజమేంది అసలు? వీళ్ళు 6 గ్యారంటీలు అమలు చేయట్లేదు, మహిళలకు 2500 రూపాయలని చెప్పారు. దానితో పాటు రకరకాలుగా బొందబెట్టే హామీలన్నీ దొంగ హామీలని ఇచ్చి ఇవాళ తెలంగాణ ప్రాంత బిడ్డలను మోసం చేశారు కదా. మళ్ళీ చీర నువ్వే కట్టుకొని ఎక్కువ అని ఈయన అంటాడు, ఈ ఏతులేంకాడ అంటాడు. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ బిడ్డలారా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన బాధ్యతాయుతమైన పదవిలో కూర్చొని బండబూతులు మాట్లాడిన సీఎం ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి. దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి వ్యవస్థలో
రేపు భవిష్యత్తు తరాలకు యువతకు కానీ ఇతరత్ర కానీ ఏదైనా చర్చ జరిగితే ఇంట్లో కానీ బయట కానీ ఏదైనా జరిగితే డాడీ గాడిదగుడ్డ అంటే ఏంటిదే రేవంత్ రెడ్డి నెత్తిన పెట్టుకొని తిరుగుతుండు గాడిదగుడ్డ ఎట్లా వచ్చింది ఆయన కానీ పిల్లలు అడుగుతున్నారట. రండా అంటే ఏంది అని పిల్లలు అడుగుతున్నారట. పేగులు మెడలేసుకుంటా అంటాడు, మరి పేగులు గట్ల భయం కాదా ఆయనకని అడుగుతున్నారట. ఇగో ఇది యువతకు ఈయన చెప్పే చిన్న చిన్న పదాలంతా యువత ఇండ్లలో చర్చించుకుంటారట. రండా ఇట్లా అంటారట పోరగాలు, చిన్న చిన్న పిల్లగాళ్ళు ఇంట్లో ఏదన్నా ఎవడన్నా బయటికి పోతానో ఎవరన్నా ఉంటే రండా అని వెళ్తారట. ఇది ఈయన నేర్పించిన తీరు. మరి హామీలు అమలు చేయనప్పుడు కేటీఆర్ అనేటైనా మొగోని సవాల్ విసిరేండు. మల్కాజ్గిరిలో పోటీ చేద్దామంటే శాతగాలే, దాంతోపాటు రాజీనామా చేయమని హరీష్ రావు అంటే అది శాతగాలే. మళ్ళీ అని ఈయన పోటు మొగోని లెక్క కేటీఆర్ నువ్వు చీర కట్టుకొని బస్సు ఎక్కంటాను. కేటీఆర్ ఆల్రెడీ ఇజ్జత్ తీసిండు కదా, నువ్వు కట్టుకుంటావా రాహుల్ గాంధీకి కడతావా? ఎందుకంటే నువ్వు ఇచ్చిన హామీలు అవే. ఇక దాంతోపాటు మహిళలందరికీ 2500 ఇచ్చినావు. ఏ ఊరినది? నా తెలంగాణ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ అకౌంట్లలో వేస్తామన్న రాహుల్ గాంధీ 6 గ్యారెంటీలు పక్కా అమలు చేస్తున్నాం. నిర్మల్లో కాంగ్రెస్ జనజాతర సభ. ఎవరు ఈయన? రాహుల్ గాంధీ. ఈయన ఎవరు? మన రాష్ట్రం కాదు, మన జిల్లా కాదు, మన నియోజకవర్గం కాదు, మన మండలం కాదు, మన ఊరు కాదు, పక్క రాష్ట్ర పైన. ఈయన చెప్పిన మాట మనం నమ్మితే ఇక్కడున్న మన పెద్ద మనిషే మనకు అందుబాటులో లేడు. మనకున్న పెద్ద మనిషే ఈయన మన హామీలు అమలు చేయట్లేదు. ఇక ఈయన ముచ్చట పట్టుకొని మనం అయితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈయనట్టే. ఈ రాహుల్ గాంధీ ఇతర రాష్ట్రాల నుండి వచ్చే సన్నాసుల ముచ్చట కనుక మీరు నమ్మిర్రే అనుకో, మీ గుండును మీరే కొట్టుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలారా, చాలా క్లారిటీగా చెప్తున్నా. ఎందుకు అంటే ఈరోజు రేవంత్ రెడ్డి అనేట ఆయన కావచ్చు, ఇంకొక ఆయన కావచ్చు, ఇంకొక ఆయన కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడ ఉన్న ఈయన సరిగ్గా కూడా హామీలు అమలు చేయని పరిస్థితి కనబడుతుంది. ఇక పక్క రాష్ట్రం నుండి వచ్చిన ఈ పెద్ద మనిషి రాహుల్ గాంధీ చెప్పే ముచ్చట్లు మీరు నమ్మితే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆటోమేటిక్గా కూడా మోసపోయిన పరిస్థితి. ఫస్ట్ ఈయన లోక్సభ పార్లమెంట్ ఎన్నికలలో మొన్న పోటీ చేయడానికి భయపడ్డాడు రాహుల్ గాంధీ. నా వల్లేడైతే దాన్ని ఓడిపోతే ఇజ్జత్ పోతుంది అంటే, నువ్వు ఒక పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు, భవిష్యత్తు తరాలలో నువ్వేమేం చేయాలి ఏమేం కథ అని కూడా అడిగిరట. ఆఖరికి నేను చేసింది ఏంది అంటే, ఇగో ఈయన ఫస్ట్ అక్కడ గెలిచిన తర్వాత నీ పని నువ్వు చేసుకో, కానీ ఈరోజు ఆగమాగం చేస్తున్న పరిస్థితి. ఇక సిరిసిల్లలో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో చెరువులో దూకి ఏంది అంటే బలవన్మరణం చెందిన పరిస్థితి కనబడుతుంది. ఇక నిరుద్యోగుల గురించి మీ అందరికీ చెప్పాలి. అయ్యా నిరుద్యోగులారా, నేనే మీ జర్నలిస్ట్ రంజిత్ను. గుర్తుంది కదా, మీరు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినప్పుడు మీ వెంట నేను నడిచిన, మీరు నిరసన వ్యక్తం చేసినప్పుడు నడిచిన, ప్రగతి భవన్ పోయినప్పుడు మీ వెంట ఉన్నా, ఆఖరికి మీరు ఎక్కడ నిరాహార దీక్ష చేసినా ఏం చేసినా మీ వెంట ఉండి ఒక భరోసానిచ్చిన. ఇవాళ నేనేమంటున్నానంటే, మీరు నిరుద్యోగులందరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగులందరూ కూడా ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. తెలంగాణలో నిరుద్యోగులందరికీ నేను చెప్పే విషయం ఏంది అంటే, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా మళ్ళొక్కసారి మీకు అన్యాయం జరగబోతున్నది. అతి భయంకరమైన అన్యాయం జరగబోతున్నది. ఎట్లా అంటే, ఇప్పటికే మెగా డిఎస్సి పేరుతోని మెగా డిఎస్సి డిసెంబర్లో వేస్తామని వేయలే, టీఎస్పీఎస్సికి సంబంధించిన బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని నిప్పు మీద ఉప్పులెక్క ఎగిరిలు, అది అటకెక్కిన పరిస్థితి. మళ్ళీ ఆ కమిషన్ ఏర్పాటు చేసి, గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మేము ఇచ్చినామని మందికి ఇచ్చిన కొడుకు నా కొడుకే అన్నట్టుగా వీళ్ళ ఖాతాలు వేసుకున్నారు. ఇక ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రధానంగా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ అందరికీ తెలుసు, నల్గొండకు సంబంధించిన ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి గారు ఏమన్నారంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తాం, మీకు తలా 10,000 జీతం మొక్కుబడిగా వేస్తాం, ఇక నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇచ్చినట్టే మమ్మల్ని అడగకూర్రి అని ఆయన బాహాటంగానే చెప్పిండు. అంటే ఆల్మోస్ట్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు 90 mm రాడ్డు దించిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంటే నిరుద్యోగులకు మీకు ఉద్యోగాల అవకాశాలు లేవు, మీరు బానిస బతుకులు బతకండి, 10,000 ఇస్తాం, ఊళ్ళల్లో వాలంటరీ ఉద్యోగాలు చేయమని చెప్పిండు. అంతటితో అయిపోయిందా అంటే కాలే. ఇంకొక ప్రధానమైన అంశం తెలంగాణ బిడ్డలందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు జిల్లాలకు సంబంధించి పునర్విభజన పేరు జిల్లాలను కుదింపు చేస్తుండ్రు. ఆ జిల్లాలకు సంబంధించి ఏం జరుగుతున్నది, ఆ జిల్లాలకు సంబంధించి ఏం చేయబోతున్నాడు అనేది ఒక్కసారి మీరు చూడాలి. ఏంది అంటే, ఇక్కడ మీ అందరికీ కనబడుతున్నది ఏంది అంటే, ఇక్కడ రద్దు చేయబోయే జిల్లాలండి ఇవన్నీ. రేవంత్ రెడ్డి త్వరలో రద్దు చేయబోయే జిల్లాల పేర్లు ఒకసారి చెప్తా, మీరందరూ కూడా దయచేసి వినండి. 1 కొమరం భీం జిల్లా అవుట్, జనగామ జిల్లా అవుట్, మంచిర్యాల అవుట్, హన్మకొండ అవుట్, నిర్మల్ అవుట్, ములుగు అవుట్, జగిత్యాల అవుట్, సంగారెడ్డి అవుట్, సిద్దిపేట అవుట్, జోగులాంబ గద్వాల అవుట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అవుట్, కామారెడ్డి జిల్లా అవుట్, సూర్యాపేట జిల్లా అవుట్, రాజన్న సిరిసిల్ల జిల్లా అవుట్,
రంగారెడ్డి జిల్లా అవుట్, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా అవుట్, వికారాబాద్ జిల్లా అవుట్, నారాయణపేట జిల్లా అవుట్, వనపర్తి జిల్లా అవుట్. అంటే ఇవన్నీ రద్దు చేయడానికి మన సారు ముహూర్తం పెట్టుకున్నాడు. ఇక ఏర్పాటు చేయబోయే ప్రాతిపాదికత కొత్త జిల్లాలు ఏంటి అని మీరు అడగచ్చు. ఇప్పుడు ఏవైతే 17 పార్లమెంటు సెగ్మెంట్లు ఉన్నాయో ఆ 17 పార్లమెంట్ సెగ్మెంట్ల పేర్లు ఏవైతే ఉన్నాయో గా జిల్లాలను ఏర్పాటు చేయడానికి మొగ పిల్లగాడు వచ్చిండు. దాంట్లో ఆదిలాబాద్ జిల్లా కొత్తగా ఏర్పడబోతుంది, పెద్దపల్లి జిల్లా, కరీంనగర్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, జైరాబాద్ జిల్లా, మెదక్ జిల్లా, మల్కాజ్గిరి జిల్లా, సికింద్రాబాద్ జిల్లా, హైదరాబాద్ జిల్లా, చేవెళ్ల జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, నల్గొండ జిల్లా, భువనగిరి జిల్లా, వరంగల్ జిల్లా, మహబూబాద్ జిల్లా, ఖమ్మం జిల్లా, ఇలా కొత్త జిల్లాలు రాబోతున్నాయి. పాత జిల్లాలకు మంగళం పాడి కొత్త జిల్లాలు తీసుకొస్తాను. దీనివల్ల ఏమవుతుంది, మీకు ఈ జోనల్ వ్యవస్థ రావడం వల్ల ఏమవుతుంది అంటే అప్పటి వరకు మీకు ఉద్యోగాలకు సంబంధించి దాదాపుగా ఇప్పటికే కొత్త జిల్లాల వల్ల అనేక ఇబ్బందులకు గురయ్యే వారిలో మరో ప్రధాన వర్గం ప్రభుత్వ ఉద్యోగులు. ఇప్పటికే 33 జిల్లాల వారీగా కూడా ఉద్యోగుల కేటాయింపు జరిగి జిల్లా ఆఫీసులలో అందరూ ఉద్యోగాలు కుదురుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కొన్ని లక్షల మంది ఉద్యోగులకు స్థానచలనం కలనుంది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగులకు మరొకసారి మొండి చేయి కనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నిశ్చింతగా కూడా మీరందరూ ఆలోచించాలి. ఏమని చెప్తున్నానంటే ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరు చూస్తున్న ప్రధానమైన అంశం ఏదైతే ఉందో, మీరు మాకు ఉద్యోగాలు వస్తాయనే భ్రమను వీడండి. ఈ రేవంత్ రెడ్డి సర్కారు మీకు మంగళం చూపెట్టబోతుంది, మీకు నామాలు పెట్టబోతుంది. 40 లక్షల మంది నిరుద్యోగులు అడక్క తినే జీవితాలను ప్రసాదించబోతున్నాడు మీ యొక్క కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. త్వరలో వాలంటరీ వ్యవస్థ తెచ్చి 10,000 రూపాయల మొకాన కొట్టి బానిస బతుకులు బతకమంతాడు. 3 లక్షలు 4 లక్షల ఉద్యోగాలు వేస్తాడు. గంతే ఆడితోనే అయిపోయినాయి. ఇక మీకు మాకు చెల్లనే పరిస్థితి తీసుకొస్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి మీరందరూ కూడా గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే నిరుద్యోగుల పోరాటం మరొకసారి ఉధృతం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏవైతే 33 జిల్లాలను తొలగించి ఆ జిల్లాలన్నీ 19 జిల్లాలు కుదింపు చేసి దాదాపుగా 17కు సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ పార్లమెంట్ సెగ్మెంట్లనే కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయబోయి కొత్త జిల్లాలకు సంబంధించి జోనల్ వ్యవస్థ, మల్టీ జోనల్ వ్యవస్థ ఇవన్నీ కుదరడానికి 2 సంవత్సరాలు పడుతుంది. 2 సంవత్సరాల దాకా మీకు ఉద్యోగం అనేది ఒక ఏంది అంటే ఎండమావిలా కనబడుతుంది. ఇప్పుడు మనం ఎండలలో పోతా అంటే అక్కడ ఏదో చెరువు లెక్క నీళ్లు లెక్క ఎండమావులు నీళ్లు కనబడ్డట్టు అనిపిస్తుంది కదా. మీరు కూడా గంతే పరిస్థితి. ఇక తెల్లారి లేస్తే ఆగో ఉద్యోగం, ఇక కలలో పడుకొని కూడా వస్తుంది ఉద్యోగం, త్వరలో నోటిఫికేషన్ మల్టీ జోనల్ అయింది, కొత్త జిల్లాలు వస్తాయి. ఇగో ఇట్లా మీరు కలలు కనాల్సి ఉంటుంది. గంతే, మీరు మర్చిపోవాల్సి ఉంటుంది. నేను చెప్తున్నా కదా. ఇక నిన్న కిషన్ రెడ్డి దుమ్ము దులుపు దంచికొట్టు అన్నట్టుగా ఒక పెద్ద డైలాగ్ వేసిండు. ప్రభుత్వం పడిపోతే మాకు సంబంధం లేదు. మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి చాలా క్లారిటీగా చెప్పిండు. ఏక్నాథ్ షిండేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి బీజేపీలో పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దాంతోపాటు ఓటుకు నోటు కేసు ఉన్నది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది కూడా అసహనంతో వ్యక్తం ఉన్నారు. భయంకరమైన వ్యతిరేకత ప్రజల నుండి వచ్చింది. ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం ఉంటుందన్న ఆశలు ఎక్కువ పెట్టుకోకుర్రి. ఇగో నా ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తున్నాడు రేవంత్ రెడ్డిపై అమిత్ షా ఫైర్. ఎన్నికలలో గెలవడం కోసం కాంగ్రెస్ కుట్ర. ముస్లిం రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం. రాష్ట్రంలో 10 సీట్లు పక్కా గెలుస్తాం. కాజ్ నగర్ సభలో అమిత్ షా అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక ఇది ఎంత దూరం అంటే దొంగ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. మరి జైలు వేయచ్చు కదా అమిత్ షా గారు. మరి ఆయన క్రియేట్ చేస్తున్నాం అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. నా ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పిండు. మరి ఆ ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తున్నప్పుడు ఆయన మీద కేసులు బనాయించవచ్చు కదా. కానీ అది చేయరు. దొందే శేనుపాదే. ఇగో చెరువుల పునరుద్ధరణలో తెలంగాణ బేష్. తమిళనాడు 50 ఏళ్లలో చేసిన ఖర్చు తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లలోనే చేసింది. తమిళనాడు జియోగ్రఫీ నిపుణుల కితాబ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ద్రవిడియన్ ఇన్సైట్స్ ప్రకటనలు ఖండించి తెలంగాణ కృషికి జేజేలుగు పట్టింది. ఏంది అంటే భూగర్భ జలాలు రావాలన్నా తెలంగాణలో మిషన్ కాకతీయ తీసుకొచ్చి చెరువులలో మరొకసారి తవ్వకాలు చేసి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ అనే వ్యక్తి నాటి కాకతీయుల గొలుసుకట్టు చెరువులకు సంబంధించిన అంశాన్ని ఏ విధంగా భూగర్భ జలాలకు సంబంధించి నీళ్లు నిల్వలు చేయాలి అనేది ప్రధానంగా తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక దానితో పాటుగా మరొక అంశం,
ఓఈలో నీటి కొరత కరెంటు కోత నిజమే. ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందే ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ అంగీకారం వ్యక్తం చేస్తుంటే అభ్యంతరం తెలుపని సీఎం సర్కారు దాగనే నిజం అంటూ కూడా నిన్న సికింద్రాబాద్కు సంబంధించిన ఎవరు అభ్యర్థి దానం నాగేందర్ ఈ ప్రకటన చేసిన పరిస్థితి కనబడుతుంది. సో తెలంగాణ బిడ్డలందరూ కూడా చూడాల్సిన విషయం అది. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థి ఒప్పుకున్నప్పుడు ఇక మనం ఏం చేయలేం. ఎందుకంటారా, ఈయననే స్వయంగా ఒప్పుకున్నాడు. ఇగో ఈ పెద్ద మనిషి ఓఈలో నీటి కొరత కరెంటు కష్టాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించండి. ఇక వరికి బోనస్ ఊరి ఇక సాగును నియంత్రించేందుకు సర్కారు యోచన, సాగు పెడితే సర్కారుకు సమస్య అంటూ కూడా చెప్పిన పరిస్థితి. దేశంలో అన్నపూర్ణ రాష్ట్రం ఏదంటే తెలంగాణ, కేసీఆర్ పరిపాలించిన తెలంగాణ అని చెప్పిలు. ఈరోజు దేశంలో రైతు ఆత్మహత్యలు ఎక్కడ అంచే రేవంత్ రెడ్డి పరిపాలించే తెలంగాణ అనే కాడికి వచ్చింది. ఏమున్నదక్కో ముల్లె చదురుకొని మూట చదురుకొని నేనెళ్ళిపోతున్నా. త్వరలో రేవంత్ రెడ్డి గారి పాట అదే. కాంగ్రెస్ పార్టీ నుండి సారు బీజేపీలోకి పోతాడు. తెలంగాణ ప్రాంత బిడ్డలు వలసపోవాల్సి వస్తుంది. బతుకులు అన్నీ ఆగమైతాయి, చిందర వందర అయిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. మీరందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నేను ఎందుకు చెప్తున్నా అనేది మీరు చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకోవాలి. రేపు భవిష్యత్తులో భయంకరమైన పరిస్థితులు కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి నేను చెప్తున్నా. ఇక ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే, ఇక్కడ కనబడుతున్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ 623527367797, దాంతోపాటు SBI N00020454 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీనికి సంబంధించి మనకు ఆర్థిక సాయం కావాలి. పూర్తి స్థాయిలో కూడా మనకు ఖచ్చితంగా కూడా ఆర్థిక సాయం చేయండి. ఇక దానితో పాటు YRTV తెలుగు న్యూస్ ఛానల్ ఇప్పటి వరకు 2,69,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఖచ్చితంగా కూడా 1 మిలియన్ 10 లక్షల మంది సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ప్రతి ఒక్కరికి కూడా చెప్పుర్రి, YRTV తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మన రంజిత్ అన్న కుండ బద్దలు కొడతారు, ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు చెప్తాడు అనే విషయాన్ని గుర్తు చేయరి. దాంతోపాటు ఇక్కడ సహకారం అనేది ఎందుకు అంటే ఇది మన ఆఫీసుల్లో లేకపోతే నాకో వ్యక్తిగత అవసరాల కోసం కాదు. రేపు భవిష్యత్తులో ఇప్పుడు 3G కిట్లు కానీ ఎక్కడికక్కడ జరుగుతున్న అన్యాయాల విషయంలో కానీ ఇతరత్ర కానీ ఏం జరిగినా కూడా వాటన్నింటినీ కూడా మీ ముందుంచేందుకు మీ సహకారం